వాట్సాప్ పీపుల్. సో సండే ఇప్పుడే లేసా, టైం 9 అవుతుంది. మా బావ వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఏమేమి మొక్కలు వేసాం, ఏమేమి పెరిగాయో చూపిస్తారండి. సో పీపుల్, ఎండ చూడండి ఎంత ఎక్కువ ఉందో పొద్దున్నే. సో మన బ్యాక్ యార్డ్లో ఫస్ట్ చిన్న మొక్కల నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇది ఒక తులసి మొక్క అనమాట, చిన్నది. అండ్ దాని కింద వచ్చేసి ఇంకో చిన్న మొరింగా మొక్క. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు, కొంచెం పెద్దగా అయింది, మంచిగానే పెరిగింది. అండ్ దాని పక్కన వచ్చేసి చిన్నది, ఇది కొంచెం టైం తీసుకుంటుంది పెరగడానికి. అండ్ ఇది వచ్చేసి జాస్మిన్ అనమాట, హెల్తీగా ఉంది కానీ బ్లూమ్ ఏం లేదు. ఇది వచ్చేసి పెద్ద మొరింగా మొక్క. అండ్ ఇది వచ్చేసి ఇంకో జాస్మిన్ది, కానీ దీనికి చూడండి వెనకాల చిన్న చిన్న బ్లూమ్స్ స్టార్ట్ అయ్యాయి. అండ్ లాస్ట్కి ఇది వచ్చేసి మస్క్ మెలన్ అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది హైబిస్కస్ మందారం చెట్టు. ఇది తెచ్చినప్పటి నుంచి ఇంతే ఉంది, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలానే వచ్చాయి. ఇప్పటికి చాలా ఫ్లవర్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ తెచ్చి కూడా ఒక 3.5 months అవుతున్నట్టుంది. హోమ్ డిపోలో కొన్నాం. ఇప్పుడు మన పెద్ద వాటి దగ్గరకు వచ్చేస్తే ఫస్ట్ చాలా ఎక్కువ ఓక్రా చెట్లు ఉన్నాయన్నమాట, లైక్ బెండకాయ చెట్లు. అండ్ గ్రో కూడా చాలా బాగుంది. అండ్ చూడండి పక్క ఒక్కొక్క దానికి 2-3 అన్న ఉన్నాయి. అండ్ మా బావ మోస్ట్లీ ఎప్పటికప్పుడు లైక్ కట్ చేస్తూనే ఉంటాడు, కొన్ని మాత్రము సీడింగ్ కోసం వదిలేస్తాడు అనమాట. అలానే పెరిగాయి. అండ్ వెనకాల వచ్చేసి ఇది పుదీనా అనమాట, చిన్నది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది పెరగడం, కానీ హెల్తీగా ఉంది మొక్క అయితే. అండ్ ఆ పక్కనే వాము చెట్టు, అది వాము. ఇది పెద్దగా లేదు, ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి లైన్గా చూడండి ఎంత కరెక్ట్గా వచ్చాయో. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి అయితే గోంగూర అనమాట. ఇదైతే ఇప్పటికి చాలాసార్లు కట్ చేశారంట, లీవ్స్ కూడా చాలా బాగా వచ్చింది. హైట్ కూడా చూడండి చాలా బాగా పెరిగింది. సో మా బావ వచ్చేసి హార్స్ మాన్యూర్ వాడాడంట. మామూలుగా కౌ మాన్యూర్స్ వాడతాం కదా మనము, ఇక్కడ ఫామ్స్లోనే దొరుకుతాయి అనమాట కౌ మాన్యూర్స్. బయట కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఇక్కడ దగ్గరలో ఒక ఫామ్ ఉంది, హార్స్ ఫామ్. మా బావ వెళ్ళి ఇలా అడిగితే ఇచ్చారనమాట. సో హార్స్ మాన్యూర్ వాడితే ఇంకా ఎక్కువ పెరిగాయి. అంటే మామూలుగానే పెరుగుతాయో లేకపోతే హార్స్ మాన్యూర్ వల్ల పెరిగాయో తెలియదు, కానీ గ్రో మాత్రం చాలా బాగుంది. చూడండి అన్నీ ఒకటే సైజులో ఒకటేలాగా పెరిగాయి, అన్నీ లైన్ బై లైన్. అండ్ ఇది వచ్చేసి లాంగ్ బీన్స్ అనమాట. బీన్స్ అయితే పక్కా ఒక రోజుకు ఒక 5-6 అన్నా వస్తాయి అనమాట. సో చూడండి అది ఇప్పుడు చిన్నది, ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇంకా పెద్దవి చూపిస్తా ఆగండి మీకు. అవండి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అలా యాక్చువల్లీ చాలా ఎక్కువ పెద్దగా అయిపోయినాయి, ఇంకా దానికంటే చిన్నగా ఉన్నప్పుడే కట్ చేసేస్తాం. అండ్ ఈ లోపల పైనాపిల్ అనమాట ఇది. సో పైనాపిల్ ఇంకా ఏమీ రాలేదు, కానీ మేము పెట్టినప్పటి నుంచి అంతే ఉంది, కానీ హెల్తీగానే ఉంది అది కూడా. చూడండి బీన్స్ దీనికంటే ఇంకొంచెం పెద్దగా ఉన్నప్పుడు కట్ చేసేస్తాం. ఆల్రెడీ కట్ చేసాం ఈరోజు. సో ఇగో చూడండి ఎంత పెద్దగా వెళ్ళిందో. దీన్ని యాక్చువల్గా పాత్వే లాగా పెట్టాలన్నమాట. అండ్ ఈ పక్కన వచ్చేసి మళ్ళీ బెండకాయ అనమాట, ఈ 2 బెండకాయ చెట్లు. సాయిల్ వచ్చేసి హోమ్ డిపోలో కొన్నాం అనమాట. ఒక 8 bags 9 bags పట్టాయి. చాలా పెద్ద బెడ్ వేసాం అనమాట. అండ్ పక్కన చెక్కలు కూడా అక్కడ హోమ్ డిపో నుంచి తెచ్చాము. అండ్ ఈ వెనకాల చూసినట్టయితే ఇది వచ్చేసి టొమాటో అనమాట. ఒక టొమాటోది కూడా వేసాము, అవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అనమాట. చూడండి చిన్నవి 2 ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి రావడము. అండ్ ఇక్కడ వెనకాల చూసినట్టయితే నెట్ ఒకటి వేసామన్నమాట. ఎందుకు అంటే ఈ క్రీపర్ ఉంది కదా, ఈ క్రీపర్స్ ఇవన్నీ పాకడానికి ఒకలాగా ఈ వెనకాల నెట్ మీద పాకితే బెటర్ అని. ఎందుకంటే ఫెన్స్ మీద ఇప్పుడు పాకితే అవతల నైబర్స్కి ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకనే నెట్ ఒకటి అడ్డం పెట్టేసాం, క్రీపర్స్ ఎటు వెళ్ళకుండా. సో చూసారు కదా అదనమాట టోటల్గా టోటల్ బెడ్ వచ్చేసి బ్యాక్ యార్డ్లో. ప్రజెంట్ ఇవంతా పెట్టేసి ఒక 3 months అవుతుంది అనమాట. 3 months దాటి ఆల్మోస్ట్ ఇంకో 10 daysలో 4 months అవుతుంది. 4 monthsలోనే ఎంత హెల్తీగా పెరిగాయి చూడండి.